హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఈ మొక్కలు వచ్చేసి నిన్న రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను. వీటితో పాటు వేరే మొక్కలు కూడా తీసుకొని వచ్చాను, చూపిస్తాను నేను నెక్స్ట్ బ్లాగ్లో. అండ్ ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ డైలీ నేను చేసుకునే పని ఏంటంటే బయట కసువు ఊడ్చేసుకొని మాప్ పెట్టుకుంటాను. మాప్ పెట్టుకొని ముగ్గు వేసేసుకుంటాను అనమాట. ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా లేచాను, అందుకే అప్పుడే సూర్యుడు కూడా వచ్చేసాడనమాట. సో ఇంకా లేచిన వెంటనే ఇంకా కసువు ఊడ్చేసి మాప్ పెడుతుంటే పిల్లలు కూడా లేచారు. ఇంకా పయ్యొద్దు నేను క్లీన్ చేస్తానమ్మా అంటుంటే ఇంకా పయ్యోదికి ఇచ్చాను. సో ఆ తర్వాత మళ్ళీ అచ్యుత స్టార్ట్ చేసిందనమాట క్లీన్ చేయడము. ఖచ్చితంగా నేను ఏదైనా పని చేసేటప్పుడు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేనిది ఆ పని జరగదు. ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారు. నేను కూడా సరేలే అలవాటు చేసుకుంటారు, వాళ్ళకు కూడా కొంచెం నేర్చుకుంటారు అన్నట్టు ఇచ్చానమాట. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇది రెగ్యులర్గా ఉండే డ్యూటీనే అనమాట నాకు. ఎవ్రీడే నేను చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇలా రెడీ చేశానమాట హెల్తీగా. అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎవ్రీడే మనం రెగ్యులర్గా ఈ దోశ ఇడ్లీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, బట్ ఇలా సండే రోజు కానీ లేకపోతే కొంచెం ఫ్రీ టైంలో ఇలా మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. చాలా సింపుల్గా అండ్ అప్పటికప్పుడు డిసైడ్ అయి చేశాను నేను. ఎగ్స్ అండ్ పపాయ. అసలు పపాయ అయితే ఎంత స్వీట్గా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉడకబెట్టిన వేరుశెనక్కాయలు అండ్ బాదం నైటే నేను నానబెట్టి పెట్టానమాట. సో అవి ఇంకా పిల్లలకి ఇచ్చేసాను. అండ్ ఈవెన్ మాకు కూడా అదే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత ఆఫ్టర్నూన్కి ఇంకా నాన్ వెజ్ తీసుకొని వచ్చారనమాట. తినేసి ఇంకా డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. సండే రోజు మోస్ట్లీ మేము ఏమన్నా ఇంట్లో కావాల్సినవి వీకెండ్స్లోనే తెచ్చుకుంటాము. బయటికి వెళ్ళడానికి టైం ఉండదు. ఇంకా డీమార్ట్కి వెళ్ళే దారిలో మాకు కొంచెం పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ చూసేసుకొని మళ్ళీ ఇంకా డీమార్ట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. మెయిన్ మేము డీమార్ట్కి వెళ్ళినది పిల్లల కోసము, ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ నాప్కిన్స్ అలాగే పిల్లలకి శాండిల్స్ ఇవన్నీ తీసుకొని రావాలని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. 6:30 అలా అయింది. అప్పటికే ఇంకా చీకటి పడుతుంది. ఇంకా నాకు పెద్దగా సెలబ్రేషన్ చేసే అంత టైం కూడా లేదు. అందుకే ఉన్న దాంట్లో జస్ట్ అలా హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి రాసి ఇచ్చానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చేటప్పుడు మా హస్బెండ్ని కార్లోనే కూర్చోమని చెప్పి ఇంకా కేక్ కూడా తీసుకొని వచ్చాము. అండ్ మోస్ట్లీ తనకి కొంచెం డౌట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను అడిగారనమాట, ఏంటి అది ఆ బాక్స్ ఏంటి అంటే, లేదు పిల్లలు ఇట్లా కేక్ అడుగుతున్నారు, అందుకే జస్ట్ కేక్ తీసుకొని వచ్చానని చెప్పాను. బట్ నాకు తెలిసి కొంచెం డౌట్ వచ్చిందేమో అనుకుంటున్నాను. సో జస్ట్ అలా బయట అరేంజ్ చేసేసి ఇంకా పిల్లలతో ఈ రాశాను కదా పేపర్ పైన హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి ఇంకా అది ఇప్పించానమాట. మరీ గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేయలేదు, బట్ తనకు గుర్తుంటుంది, సింపుల్గా చేపించిన తను హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి. సో లిటరలీ తనకు అసలు తెలియదంట ఆ రోజు ఫాదర్స్ డే అని చెప్పి. సో మేము ఇవ్వగానే తను షాక్ అయ్యారు. అంటే అరే ఈరోజు ఫాదర్స్ డేనా, నాకు అస్సలు తెలీదు అని. సో నేను ఎందుకు గుర్తుపెట్టుకొని మరీ ఇచ్చానంటే మా కోసం చాలా కష్టపడతారు తను. సో అట్లీస్ట్ ఇలా చిన్న చిన్నవి స్పెషల్ డేస్ అన్న గుర్తుపెట్టుకొని ఒక విష్ చేస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మెయిన్ ఫాదర్స్ డే అంటే పిల్లలకి ఫాదర్ అంటే ఒక హీరో. ఏదున్నా పిల్లలు వాళ్ళ ఫాదర్లోనే చూసుకుంటారు. సో అందుకని నాకు అనిపించినంతలో ఏదో సింపుల్గా అలా అయితే సెలబ్రేషన్ చేశాను, మరీ గ్రాండ్గా లేకుండా. అంత టైం కూడా లేదు. అండ్ పిల్లలు ఎలా ఉన్నారో అలాగే వీడియో అయితే తీసాను, ఎందుకంటే ఇంటికి రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అంత టైం కూడా లేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా కేక్ అయితే కటింగ్ చేస్తున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా సింపుల్గా చేసుకున్నా కానీ అట్లీస్ట్ మాకు గుర్తుంటుంది. అండ్ ఈవెన్ పిల్లలకి గుర్తుంటుంది. మెయిన్ మా హస్బెండ్కి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలా కాసేపు అందరం ఒకే చోట ఉండి కొంచెం వీడియోస్ ఫొటోస్ అలా తీసుకున్నాం అనమాట. సో అసలు
ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్గా వేరే వేరే ప్లాన్స్ అన్నీ అనుకున్నాను. కొంచెం టైం ఉంటే తనకి షర్ట్ ప్యాంట్ అలా తీసుకొని వచ్చి సడన్గా పిల్లలతో ఏదైనా ఒక డ్రాయింగ్ లాగా వేయించి అలా ఏదేదో అనుకున్నాను. బట్ లాస్ట్ ఒక 3 డేస్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నాము. ఆ విషయం తనకు కూడా తెలుసు. బయటికి ఏదో ఒక పని మీద వెళ్తూనే ఉన్నాము. అసలు ప్రాపర్గా ఇంట్లో లేము. అండ్ పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఈవినింగ్ వస్తారనమాట. రిమైనింగ్ మార్నింగ్ డేస్లో ఇంకా మాకు ఏదో ఒక వర్క్ ఉండడం అలా పరిగెడుతూనే ఉన్నామన్నమాట. అందుకే నాకు అంత టైం కుదరలేదు. సో అదనమాట రీజను. అండ్ ఇంకా డీమార్ట్ నుంచి నేను ఏమేమి తీసుకొని వచ్చానన్నది నేను షేర్ చేసుకుంటాను మీతో. జస్ట్ చాలా తక్కువే తీసుకున్నాను. మెయిన్ ఇందులో వచ్చేసి ఎక్కువ గ్రాసరీస్ అవే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫేస్ టవల్స్ అయితే తీసుకున్నాను. ఒక 4 సెట్ ఆఫ్ 4 వచ్చాయి అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ పిల్లలకి ఎన్నిసార్లు బ్యాగ్లో పెట్టి పంపించినా కానీ వాటిని పోగొడుతూనే ఉన్నారు. అందుకే కొంచెం చిన్నవి తీసుకున్నాను. అండ్ రిమైనింగ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా గ్రాసరీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కేక్ తీసుకున్నాను, బనానా కేక్స్. ఎప్పుడన్నా మా హస్బెండ్ అడుగుతారనమాట, ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో ఏమన్నా తినడానికి ఉంటే ఇస్తావా అన్నట్టు. అందుకోసమని అవి ఒక 4 ఏమో తీసుకున్నాను. అండ్ పాట్ కూడా తెచ్చాను అనమాట. కొత్త మొక్కలు తీసుకొని వచ్చాను కదా వాటి కోసము. అండ్ డేట్స్ వచ్చేసి ఒక 2 తీసుకున్నాను. అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయాలని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఫ్రీ కుకీస్ అయితే తీసుకొని వచ్చాను. చెప్పాను కదా నేను ఇంతకుముందు కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను, పిల్లలకి షుగర్ లేకుండా ఉండే బిస్కెట్లు నేను తీసుకొని వస్తానని చెప్పి. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కూడా వచ్చాయి. సో అలా నేను ఒక 2 వెరైటీస్ తీసుకొని వచ్చాను. ఒకటి వచ్చేసి ఓట్స్ కుకీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ కుకీస్ అనమాట ఇవి. సో ఇవి డీమార్ట్లోనే తీసుకున్నాను నేను. ఆ తర్వాత బల్బ్స్, నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ వచ్చేసి ఒక 4 తీసుకున్నాను నేను. అండ్ ఇవన్నీ ఇంకా గ్రాసరీసే, టీ పొడి కానీ, సోప్స్, గోధుమ పిండి, ఇంకా నార్మల్ రెగ్యులర్గా ఇంట్లోకి ఏం అవసరం అవుతాయో అవన్నీ తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా డేట్స్ వచ్చేసి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ ఉప్మా రవ్వ ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ చిన్న ఉప్మా రవ్వ అసలు నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఉండట్లేదు. అంటే కొంచెం వీటికంటే కొంచెం లావుగా ఉండే రవ్వ దొరుకుతుంది. అంటే ఏదన్నా అంటే కేసరి బాత్ చేసేటప్పుడు వాడతారు కదా, కొంచెం ఆ రవ్వ దొరుకుతుంది. లేదంటే తెల్ల రవ్వ, అంటే కొంచెం నైస్గా రవ్వ లడ్డు చేస్తారు కదా రవ్వ, ఆ రవ్వ దొరుకుతుంది. బట్ ఇప్పుడు ఇట్లా చిన్న రవ్వ దొరికేసరికి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. అండ్ రిమైనింగ్ మళ్ళీ ఈ బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి కూడా టవల్స్. ఇవి ఎందుకంటే మెయిన్ పిల్లలు ఈ స్లేట్ క్లీన్ చేసుకోవడానికి అడుగుతున్నారనమాట. అందుకే ఇంకా వాటిని తీసుకున్నాను. సో చూసారు కదా కుకీస్ ఒక 4 ప్యాకెట్స్ అలా వేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకా ఈ పంకిన్ సీడ్స్, లెమన్ సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు లేక అన్నీ కావాలని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాను. నార్మల్గా నేను ఎక్కువ ఈ క్లిప్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోను, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతాను. బట్ ఎందుకో బిల్లింగ్ వేసే చోట కనిపించాయి అన్నమాట, బాగుంటే ఇంకా తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెయిర్ బ్యాండ్ అచ్యుత కోసం తీసుకున్నాను. కలర్స్ ఉంటే అన్నిటికీ సెట్ అవుతుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. సో క్లిప్స్ అయితే ఇవే. అండ్ ఆ తర్వాత ఈ ట్రేస్ ఉన్నాయి కదా అవి ఒక 2 తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయండి. ఇందులో వైట్ అండ్ బ్లాక్ ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. నేను వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే మెయిన్ వీటిని తీసుకోవడము, మీరు చూసారు కదా సెల్ఫ్లో ఫ్రూట్స్ అన్నీ జస్ట్ అలా పెట్టేశాను అనమాట. అన్నీ కలిపి పెట్టేశాను ఒక సెల్ఫ్లో. సో వీటిలో పెడితే కొంచెం చూడడానికి బాగుంటుంది అండ్ డివైడ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా వీటిని తీసుకున్నాను. క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. సో ఎవరన్నా కావాలనుకుంటే వెళ్ళి డిమార్ట్లో తీసుకోండి. ఇలాంటివి ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. పైన లిడ్ వచ్చి అలా కూడా ఉన్నాయి. సో అంతేనండి, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.